నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం శ్రీ గురు సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. జగద్గురువులైనటువంటి మా గురుదేవులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి, మహాతల్లి అమ్మ రమ్యానంద భర్తి స్వాముల వారికి ప్రణమిల్లుతూ, పూజ్యులైనటువంటి త్యాగమూర్తి శర్మ గారు అందించిన జ్ఞానంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను నేను చూస్తున్నది, గమనిస్తున్నది, నా పరిధి మేరకు నేను కొంత వివరణ ఇస్తున్నాను. సనాతన ధర్మము చాలా విశేషమైనటువంటి పదం. సనాతన ధర్మం అలాగే హిందూ మతం కూడా అంతే. హిందూ మతంలో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. మిగిలిన మతాలకి మత ప్రవక్త ఇచ్చిన గ్రంథాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు భగవద్గీత తీసుకున్నా, ఇంకో పుస్తకం ఖురాన్ తీసుకున్నా, లేదా బైబిల్ తీసుకున్నా. కానీ ఇక్కడ దీంతో పాటుగా 4 వేదాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ఇంకా చాలా విషయాలను తెలియజేస్తాయి. హిందూ మతం ఇబ్బందులు పాలవుతోంది అంటే కారణము బయట వాళ్ళు అస్సలు కానే కాదు. హిందూ మతంలో పుట్టిన హిందువులే వాళ్ళు ప్రయాణించే పడవకు వాళ్ళు రంధ్రాలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హేతువాదులు నిశ్శబ్దంగా ఉండడం లేదు. ఏమంటున్నారు అంటే, ఛాందసవాదులని లేకపోతే ఆస్తికవాదులని వాళ్ళతో, మిగిలిన వాళ్ళతో ఏం చేస్తున్నారంటే, ఎప్పుడూ విమర్శిస్తూ, దేవతలను వైపు విమర్శిస్తూ, ధర్మాన్ని వైపు విమర్శిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారన్నమాట. ఇలా మాట్లాడడం అనేది ఈ మతంలోనే ఉంది. మిగిలిన మతాల్లో అలాంటివి ఏమి లేవు. వాళ్ళు వాళ్ళ యొక్క మతంలో ప్రవక్త ఏం చెప్పారో దాన్ని సవ్యంగా వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు. అది ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఈ హేతువాదులు కానీ, తర్వాత నాస్తికత్వంతో నిండినటువంటి వాళ్ళు మతాన్ని చెడగొడుతున్నారు. అదొక వైపు. మరొక గ్రూప్ అయితే పొద్దునుంచి సాయంకాలం వరకు కష్టపడి సంపాదించు, సాయంకాలం చక్కగా మందు తాగేసి చెట్టు కింద నిద్రపో, మళ్ళీ మరుసటి రోజు గురించి ఆలోచించు. కష్టపడి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని వాని కష్టాలు ఎవరైతే తీర్చుకుంటూ ఉంటాడో వాని మీద దాడి చేయి అని ఇంకో వర్గం లేదు. ఏంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ రోజైనా భగవద్గీత పుస్తకం తీసి 700 శ్లోకాలు చదివారా? చదవలేదు. అది అక్షర సత్యం. చదవలేదు. భగవద్గీత 700 శ్లోకాలే ఏమాత్రం చదవలేదు. మరి ఏం చేస్తున్నారు? ఆ ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వచ్చే ఆ షార్ట్ వీడియోస్ చూస్తారు, ఆ సినిమా చూస్తారు, కొంత జ్ఞానాన్ని పొందుతారు. షార్ట్ వీడియోస్ తీసినోడు వాని వ్యూస్ కోసం తీస్తాడు. సినిమా తీసేవాడు, ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా వానికి డబ్బులు కావాలని తీస్తాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటా పోతే అది వాని సొంత డైరీ అవుతుంది, కానీ లోకాన్ని మెప్పించే గ్రంథం ఎప్పటికీ అవుతుంది. వాని డైరీనే గ్రంథంగా తీర్చిదిద్దాలనుకునే ప్రయత్నం చేస్తే అది ఎలా వీలవుతుంది చెప్పండి? కృష్ణుడు చెప్పారు భగవద్గీత, దాన్ని తీసి చదవండి. అందులో 33వ అధ్యాయం 32వ శ్లోకంలో భావం మాత్రమే చెప్తాను, నేను శ్లోకం చెప్పడం లేదు. ఎందుకంటే అది కూడా విమర్శిస్తున్నారు. శ్లోకాలు చెప్పుకుంటూ పోతే అది ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పిన జ్ఞానాన్ని విడిచి ఎవడైతే వానికి నచ్చిన విధముగా వాడు అనుకున్నట్లుగా దాన్ని మార్చుకుంటూ చేసుకుంటూ పోతాడో వాడు అజ్ఞాన అంధకారంలో పడి కర్మకు లోనై నానా కష్టాలను అనుభవించి భ్రష్టుడు అవుతాడని చెప్పారు. మీరే తీసి చదవండి, మొదట మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ భగవద్గీత చదవండి, 700 శ్లోకాలని క్షుణ్ణంగా చదవండి. ఒకవేళ సంస్కృతంలో శ్లోకం చదవడం కష్టంగా ఉందనుకోండి, భావం చదువుకోండి. 18 అధ్యాయాలకి భావం చదువుకోండి. శ్లోకం చదవకుండా ఫస్ట్ భావమే చదవండి. భావాలన్నీ చదువుకున్న తర్వాత కావాలంటే శ్లోకాలను నేర్చుకోండి. ఎవరైనా గురువుని నన్ను లేకపోతే అందులో బాగా నిష్ణాతులైన వాళ్ళని, నిపుణులైన వాళ్ళని కలిసి తెలుసుకోండి, తప్పులేదు. ఇవేవీ చేయకుండా ఎవరో సినిమాలో ఏదో చెప్పారనో లేకపోతే షార్ట్ వీడియోస్లో ఏదో చెప్పారనో మీరు దాన్ని మాత్రమే పట్టుకుంటే అది శాస్త్రం ఎలా అవుతుంది చెప్పండి? అది అసలు అవ్వదు. గీత, గరుడు పురాణము ఇవన్నీ శ్రవ్యంగా చదివితే తప్ప ఎవరికి జ్ఞానం రాదు. గీతలో కృష్ణుడు చెప్పింది 32వ అధ్యాయం 3వ అధ్యాయంలో 32వ శ్లోకం నేను చెప్పింది అని అంటే అది భగవద్గీతకు ఒకటే వర్తించదు, అష్టాదశ పురాణాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే
శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు నారాయణుడు అని అందరికీ తెలుసు. నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వేరు కాదనే తెలుసు. అక్కడ మళ్ళీ ఏమి విమర్శ లేదు. మళ్ళీ విష్ణు సహస్రనామంలో మరొక విషయం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని. అంటే వ్యాసుడు విష్ణువుతో సమానం, కృష్ణుడు విష్ణువు, వీళ్ళంతా ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు. అంటే 18 పురాణాల్లో వ్యాసుడు చెప్పింది కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పిన విషయమే, కృష్ణుడు చెప్పిన విషయమే, విష్ణువు చెప్పిన విషయమే. సో వాటిని అనుసరించండి, వాటిని తెలుసుకోండి, వాటిని ఆచరించండి. అంతేగాని మీకు నచ్చినది ఏదైతే ఉంటుందో, మీకు బాగా ఏదైతే ఇష్టమైతే ఉంటుందో దానికి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుకొని అట్లా ప్రయత్నాలు చేయొద్దండి. అవి ఎవరి కోసం మారు. యమధర్మరాజు ఎవరి కోసం లాను మార్చుకోడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏ తప్పు చేసినా ఒకరోజు వెళ్ళి చెప్పేస్తే క్షమించేస్తాడేమో. మరి క్షమాపణ విషయంలో ఆలోచన చేస్తే ఆయన పెద్ద బావమరిది రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మ, ఆయన కూడా శిక్ష విధించాడు. సగం గుండు తీసేసి మీసం తీసేసి ఆయనకి శిక్ష విధించాడు. ఆయనకి ఎవరు ఎక్కువ తక్కువ అనే విషయం లేదు. సొంత చెల్లెలు సుభద్రాదేవి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు. ఆయన కాపాడాలనుకుంటే కాపాడచ్చు. వాని కర్మ అంతా వాడు ఆ శిక్ష అనుభవించి తీరాల అని ఉంది కాబట్టి అనుభవించాడు. రుక్మిణీదేవి కుమారుడు ప్రద్యుమ్నుడు రాక్షసుడు అపహరించాడు. వెంటనే ఎందుకు కాపాడలేదు రుక్మిణీదేవి అడిగితే చెప్తాడు దానికి కూడా విషయం. అంతెందుకు, ధర్మం కోసం, సత్యం కోసం, ధర్మ రక్షణ కోసం రామావతారంలో బ్రహ్మదేవుని యొక్క వాక్కు చెక్కు చెదరకూడదని వాలిని చంపాడని చెప్పి, చెట్టుచాటును చంపాడని చెప్పేసి కృష్ణావతారంలో అదే బాణం తన బొటన వేలుకు తగిలిన తర్వాత అవతారాన్ని చాలించాడు. అది ఆయనకున్న గొప్పతనము, గొప్ప విశేష గుణం. వారిని విమర్శించేవాళ్ళు మీరంతా. ఎవరికి నోరు ఉందని కదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఇంకొంతమంది ఉన్నారు ఏమి అంటే